హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఇందిరా కుకింగ్ ఛానల్. ఈరోజు పల్లీల కారం చేస్తున్నానండి. ఒక పావు కేజీ పల్లీలు తీసుకున్నాను. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక చెంచాడు ధనియాలు, ఒక చెంచాడు జీలకర్ర, ఒక చెంచాడు మినపగుండ్లు, కరివేపాకు తగినంత, ఎండుమిర్చి ఒక 10 తీసుకున్నానండి తగినన్ని. ముందుగా మనము ఈ పల్లీలను వేయించుకుందాం. ఓకే అండి, స్టవ్ వెలిగించాను, గిన్నె పెట్టేశాను, కడాయి పెట్టేశాను, పల్లీలు పోసేసుకున్నాను. దోరగా వేయించుకుందాం. పల్లీల్ని మాడకుండా దోరగా వేయించుకోవాలండి. ఓకే అండి, పల్లీలు దోరగా వేగిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, దోరగా వేగినాయా వేగలేదా అని చూడాలంటే ఇలా పొట్టొలిస్తే అర్థమైపోతుందండి. ఇలా ఓకే ఫ్రెండ్స్, ఒక ప్లేట్లోకి తీసుకుందాం. పల్లీల్ని ఓకే ఫ్రెండ్స్, పల్లీలు పక్క ప్లేట్లో పోసుకున్నాను. మళ్ళీ అదే ప్యాన్ తీసుకున్నాను. ఇదే ప్యాన్లో స్టవ్ వెలిగించేసి ఈ ఎండుమిర్చి ఇందులో వేసేసుకొని వేపుకుందాం. ఎక్కువ శాతం నేనైతే ఆయిల్ యూజ్ చేయట్లేదండి, పౌడర్ కాబట్టి. ఎప్పుడైనా సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలండి, ఏ పౌడర్ చేసినా కూడా. ఓకే ఫ్రెండ్స్, ఎండుమిరపకాయలు వేగిపోతున్నాయి. దోరగా వేయించుకోవాలి, సిమ్లో పెట్టి మరీ మాడనివ్వద్దు ఫ్రెండ్స్. ఎండుమిర్చి కూడా ఇందులో పోసేసానండి. ఇప్పుడు కరివేపాకు వేయించుకోవాలండి. ఎప్పుడన్నా జ్వరం వచ్చినా లేకపోతే జలుబు చేసినా కూడా మంచిగా ఇలా శనగ్గింజల కారం, మన భాషలో అనాలంటే శనగ్గింజల కారం. మా చిన్నప్పుడు శనగ్గింజల కారం, శనగ్గింజల పచ్చడి అనేది. ఇప్పుడు అంతా ఫ్యాషన్, అవునా కాదంటారా? సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. కరివేపాకు కూడా వేగిపోయింది. ఇప్పుడు ఈ కరివేపాకును కూడా ఇందులోకి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు అదే ప్యాన్లోకి ధనియాలు, వెల్లిపాయలు రెబ్బలు, మినపగుండ్లు, జీలకర్ర ఇవన్నీ వేసి వేయించుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు జీలకర్ర, ధనియాలు, వెల్లిపాయలు, మినపగుండ్లు అన్నీ దోరగా వేయించేసానండి. వీటన్నింటిని కొంచెం సేపు వేడి చల్లారనివ్వాలండి. ఎప్పుడైనా మీరు పెట్టుకోండి, ఏ ఐటమ్ అయినా కొంచెం చల్లారనిచ్చాక రెడీ చేసుకోండి. అంటే కొంచెం పౌడర్స్, ఎందుకంటే మిక్సీలో వేస్తే వేడి వేడి ఖరాబ్ అవుతుంది, మళ్ళీ ముద్దలాగా వచ్చేస్తుంది పౌడరు, పల్లీల పౌడరు. కొంచెంసేపు వెయిట్ చేద్దాం, ఒక 10 మినిట్స్. ఓకే అండి, చల్లారిపోయింది. ఇప్పుడు ఈ ఐటమ్స్ కూడా ఇందులో వేసేసుకుందాం. మొత్తం ఇందులో వేసేసానండి. ఓకే అండి, ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మిక్సీ గిన్నెలో పోసేసుకుందాం. ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్నిటినీ మిక్సీ గిన్నెలో పోసేసానండి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టేస్తున్నాను ఫ్రెండ్స్.
ఓకే అండి, పౌడర్ పట్టేసానండి. ఈ యొక్క పౌడర్ని ఇందులో పోస్తున్నానండి, ఎందుకంటే ఇంకొంచెం ఉంది. ఇది కొంచెం బరకగా పట్టుకుందాం ఫ్రెండ్స్. పెనంలో ఎందుకు పోస్తున్నానంటే కొంచెంసేపు చల్లారనివ్వాలండి. వేడి వేడి మీద పోస్తే స్మెల్ వస్తుంది. కొంచెం చల్లారాక మీకు ఏ డబ్బా ఉంటే ఆ డబ్బా, అంటే గాజు సీసా ఉంటే గాజు సీసా, లేకపోతే ప్లాస్టిక్, మీకు ఏది మీ ఇంట్లో ఏది మీకు అవైలబుల్ ఉంటే అందులో పోసుకోవాలండి. ఓకే అండి, ఇప్పుడు సుమారుగా సాల్ట్ వేస్తున్నానండి, ఒక 2 చెంచాలు. మీరు కూడా క్వాంటిటీ తగ్గట్టు వేసుకోండి. ఈ పౌడర్ మాత్రం కొంచెం బరకగా పట్టుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ పౌడర్ అయితే కొంచెం బరకగా పట్టుకున్నాను, మరి మెత్తగా పట్టుకోకుండా. ఈ పౌడర్ని కూడా ఇందులో పోసుకోవాలండి. పోసుకొని మొత్తం కలుపుకొని చల్లారనివ్వాలండి. కొంచెం బరకగా పట్టుకుంటే నోటికి తగులుతుంటుందండి మంచిగా. పిల్లలు కూడా బాగా తింటారు, పంటికి తగులుతుంటే ఇష్టంగా తింటారు. ఓకే ఫ్రెండ్స్, వేడి వేడి రైస్లో ఈ పల్లి కారం పొడి వేసుకొని తింటుంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ ప్రాసెస్లో కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఇష్టం ఉంటే నెయ్యి కూడా వేసుకోండి ఫ్రెండ్స్. నాకు నెయ్యి ఇష్టం ఉండదు, నెయ్యి అయినా నూనె అయినా. వావ్, సూపర్ ఉంది ఫ్రెండ్స్. టేస్ట్ చాలా చాలా బాగుంది, చాలా చాలా టేస్ట్గా ఉంది. తింటా ఉంటే తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. అక్కడక్కడ పల్లీలు పంటి తగులుతూ, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు ఫ్లేవర్తో సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇంత చక్కగా ఉందో, తింటా ఉంటే తినాలనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.